అందరికీ శనార్థి అండి. ఎస్ఆర్ మినీ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం మిల్లీ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సింపుల్ గా 4-5 వస్తువులతోనే మనం మిల్లీ మేకర్ పకోడీ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మిల్లీ మేకరు నేను నీళ్ళలో ఉడకబెట్టేసి నీళ్ళు మొత్తం పిండుకొని ఇట్లా తీసుకున్నాను. అట్లా కొంచెం ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కలమాకు, ఇలా అల్లం వెల్లిగడ్డ అది మాత్రం ఏం వేసుకోవద్దు. అట్లనే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి. ఫస్ట్ ఇదంతా ఇట్లా కలుపుకోవాలి, పిసుక్కొని మంచిగా. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఏముండదు, ఎందుకంటే మనకి మిల్లీ మేకర్లో ఆల్రెడీ కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు పోయాల్సిన అవసరం ఏముండదు. ఇగో ఇట్లా పిసుక్కుంటే ఇట్లా మంచిగా ఇట్లా అయిపోతుంది ఇది. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. ఓన్లీ శనగపిండి, బియ్యం పిండి అది అంత అవసరం లేదు. మనం ఉల్లిపాయ పకోడీకి అయితే ఎట్లయితే గట్టి ఇట్లా విసుక్కుంటాం ఉల్లిపాయతోనే, అందులో ఉల్లిపాయలో కూడా మనకు నీళ్ళు ఉంటాయి, మళ్ళీ మిల్లీ మేకర్లో కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు అవసరమే ఉండదు. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుకున్నాక నూనె వేడైనాక నూనె వేసుకుంటే మనకు పకోడీ రెడీ అయిపోతుంది. నూనె వేడెక్కింది, ఇప్పుడు పకోడీలాగా వేసేసుకుంటాం. మంచిగా గోల్డ్ సరిపోతుంది. గంతి ఎర్రగా అయినాక తీసుకుంటే మనం ఇట్లా వేడి వేడి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది మనకి ఈ వంట కూడా. పెద్ద జంజాటం కూడా ఏమి ఉండదు. ఇవి కావాలి అవి కావాలి అన్నది కూడా ఏముండదు. మంచిగా వేయినాక తీసుకొని కొంచెం చాట్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా అయితే చాలు. ఇంకెక్కువ అయినా కూడా నల్లగా అయిపోతుంది కాబట్టి ఇట్లా అయితే చాలు. తీసుకొని వేడి వేడి తింటే కమ్మ ఉంటాయి. కలిపోతుంది. కలమాకు డీప్ ఫ్రై చేసి వేసుకున్నాం, మంచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాం, ఎందుకంటే మీరే
ఇంతే మిల్లీ మేకర్ పకోడీ ఇట్లుంటే చేసుకుంటే మళ్ళా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇంత మంచి కరకర అంటది. మీరు కూడా చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా చూడండి.